హాయ్ అండి, వెల్కమ్ టు సత్య సబ్. ఈరోజు నేను ఈ వీడియోలో 3 విధాలుగా క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తాను. క్లాత్ సరిపోయినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో, క్లాత్ సరిపోకపోయినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఈ 3 టైప్స్ ఆఫ్ కూడా మీకు చూపిస్తాను. నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉండాలంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. క్రాస్ బెల్ట్కి తీసుకున్న క్లాత్ని జీన్ క్లాత్ పైన వేసుకొని ఇలా చివరికి పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చివరిన ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకుని మిడిల్లో అయితే చివరి వరకు ఇంకో స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా మడత పెట్టి చుట్టూ అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని రెండో భాగాన్ని కూడా ఇదే విధంగా ఈ విధంగా మనకి బ్లౌజ్ పీస్ సరిపోయినప్పుడు లోపల వైపు జీన్ క్లాత్, పైన వైపు బ్లౌజ్ పీస్ క్లాత్ వచ్చేలా వేసుకుంటాము. ఇప్పుడు రెండు వైపులా బ్లౌజ్ పీస్ సరిపోతే కనుక రెండు వైపులా ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా జీన్ క్లాత్ని వేసుకుని దానిపైన మంచి భాగం వైపు క్రాస్ బెల్ట్ క్లాత్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా మంచి భాగం వైపు వేసుకున్న తర్వాత రెండోదాన్ని చూపిస్తున్నట్టు రివర్స్లో అయితే వేసుకోవాలి. రివర్స్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ దానికి వేసుకున్నాం కదా చివరికంట స్టిచ్, అలా పైనుంచి కింద వరకు చివరిని కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే అటు ఇటు క్రాస్ బెల్ట్ క్లాత్ వస్తుంది, మధ్యలోకి అయితే జీన్ క్లాత్ వస్తుంది. ఇలా చివరి వరకు మధ్యలో ఫోల్డ్ చేసుకున్న దగ్గర కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెండు మనకి ఎక్స్ట్రా క్లాత్ని అయితే మన క్రాస్ బెల్ట్ షేప్లో కట్ చేసుకుంటే ఇలా 2 షేప్ బెల్ట్లు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు మూడోది చూద్దాం. శారీలో బ్లౌజ్ పీస్ సరిపోయినప్పుడు ఈ విధంగా అయితే వేసుకుంటాము. పైన మాత్రమే బ్లౌజ్ పీస్ వస్తుంది, లోపల లైనింగ్, మిడిల్లో అయితే జీన్స్ క్లాత్ వస్తుంది. ఫస్ట్ అయితే మనం జీన్ క్లాత్ వేసుకోవాలి. దానిపైన మనం మెజర్మెంట్ తీసుకుని కట్ చేసుకున్న కాటన్ క్లాత్ అయితే వేసుకోవాలి. దానిపైన శారీ వేసుకుని మూడింటిని కలిపి చివరి భాగంలో స్టిచ్ వేసుకోవాలి. ఇలా చివరి కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కుట్టు పక్క నుంచి కొంచెం కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా మధ్యలో అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా శారీ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో స్టిచ్ వేసుకున్న తర్వాత స్టిచ్ వేసుకున్న దగ్గర నుంచి మధ్యలోకి అయితే మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత మనం మెజర్మెంట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కదా క్రాస్ బెల్ట్కి, ఆ క్రాస్ బెల్ట్ దాని ప్రకారం ఎక్స్ట్రా క్లాత్ని అనేది కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకి. తర్వాత రివర్స్ చేసి శారీ క్లాత్ ఉంది కదా, ఆ పైన చివరిని అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చివరి చూసారు కదా, శారీలో బ్లౌజ్ పీస్ క్లాత్ సరిపోయినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా టైలరింగ్ వీడియోస్ చాలా అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి విజిట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.